ఈ అబ్బాయి స్పేస్ సూట్ సడన్ గా కలర్ మారిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రిలీజ్ అవుతాడు. అతని హ్యాండ్స్ మీద అడవిలో చాలా ప్రమాదకరమైన ఒక పురుగు కరిచిందని. వెంటనే ఆ పురుగుని పట్టుకొని పక్కకు విసురుతాడు. కానీ ఆ పురుగు హ్యాండ్ మీద చేసిన డ్యామేజ్ మాత్రం బాడీ మొత్తం పాకేస్తూ ఉంటుంది. వెంటనే ఆ అబ్బాయి అతని దగ్గర ఉన్న సిరం ని ఇంజెక్ట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ పురుగు విషయం నెమ్మదిగా అతని కంటి చూపును దెబ్బతీస్తూ ఉంటుంది. ఎంత పెయిన్ ఉన్నా గుడికి ఓపిక పట్టుకొని ఫస్ట్ సిరం ని ఇంజెక్ట్ చేసుకుంటాడు. మళ్ళీ సెకండ్ ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసుకునేసరికి విషయం అంతా ఆ బాడీలోకి పాకేస్తుంటుంది. ఇంకా అతన్ని చాలా వీక్ గా చేస్తూ ఇంకా అతను అలానే స్పృహ లేకుండా కింద పడిపోతాడు. ఏమైందో తెలియదు కానీ ఆ మూమెంట్ లో చుట్టుపక్కల ఉన్న వెదర్ అంతా -15 degrees లోకి వెళ్ళిపోతుంది. కొన్ని గంటల తర్వాత ఆ మూమెంట్ లో చనిపోయాడు అనుకున్న అబ్బాయి సడన్ గా పైకి లేచి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికో పరిగెడుతూ ఉంటాడు. అలా వెళుతుండగా అతని చేతిలో ఉన్న క్యాప్సూల్ ను చూసుకుంటే అందులో 2 విరిగిపోయి ఉంటాయి. నిజానికి అతని దగ్గర ఆ క్యాప్సూల్ ఉంటేనే తిరిగి స్పేస్ షిప్ లో అతని దేశానికి వెళ్ళగలడు. అలా రన్ చేసుకుంటూ ఒక పెద్ద కొండ దగ్గరికి వెళ్తాడు. ఇక ముందరికి అతనికి వెళ్ళడానికి దారి అనేది ఉండదు. ఒకవేళ పొరపాటున కాల్ జారి కింద పడితే ఎంత లోతులో పడి చనిపోతాడో గుడికి ఇతనికే తెలియదు. పార్ట్ 2 అయితే తొందరలోనే అప్లోడ్ పెట్టేస్తాను. వీడియో చాలా మంది లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఇంతవరకు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. రియల్ గానే ఈ వీడియో నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.